సో ఇండియాలో చిన్న చిన్న స్థాయిలో కూడా ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లి ఇన్విటేషన్స్ అని చెప్పి ఏదో పీడిఎఫ్లు వస్తున్నాయి, అవి డౌన్లోడ్ చేసుకుంటే కూడా డేటా పోతుంది అని చెప్తున్నారు. 100% సార్. ఇది ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ ప్రస్తుత కార్తీక మాసము, దాని తర్వాత ఈ పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఎవరైనా ఇన్విటేషన్ పంపిస్తే ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది. నోన్ పర్సన్స్ అయినా అన్నోన్ పర్సన్స్ అయినా ఈ భయం అనేది అవుతుంది సార్. ఎందుకు అంటే మనం చాలా రోజుల నుంచి వెళ్ళి గమనించుకుంటూ వస్తుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అనే కాకుండా ఏ ఫోన్లో అయినా సరే ఒక సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి, లూప్ హోల్స్. దీన్ని ఎనేబుల్ చేసుకుని ఉంటే, ఒకవేళ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే ఏ అప్లికేషన్ అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం మన ఫోన్ అనేది ఉంటే, మన సెల్ ఫోన్లో ఉన్న వీక్నెస్ని బేస్ చేసుకొని మనం ఏ లింక్ అయినా సరే కొన్ని రకాల పీడిఎఫ్లను క్లిక్ చేస్తే మాల్వేర్స్ అనేవి మన ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఆ మాల్వేర్ ఏం చేస్తుంది అంటే 1 by 1 మన సిస్టంలో ఉన్న డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి దాన్ని క్రియేటర్ ఎవరైతే ఉంటారో ఆ క్రియేటర్కి పంపిస్తూ ఉంటుంది. ఓ మై గాడ్. సో మన ఫోన్లో మనం మాల్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే జనరల్గా మనం ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నా, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినట్టు ట్రూ కాలర్ ఎట్లయితే మనం అన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉంటామో, మన ఫోన్లో ఏ యాప్ డౌన్లోడ్ అయినా సరే, ఏ అన్నోన్ అప్లికేషన్ మన దాంట్లోకి ఇన్స్టాల్ అయినా సరే, మన ఫోన్లో ఉన్న కెమెరా యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్, కాంటాక్ట్ యాక్సెస్, ప్రతి ఒక్క యాక్సెస్ని తీసుకుంటుంది. లొకేషన్ యాక్సెస్ అది తీసుకొని ఎవరైతే దాని క్రియేటర్ ఉంటారో వాళ్ళకి మన డేటాను సెండ్ చేస్తూ ఉంటుంది. ఆ డేటాను తీసుకునే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ క్రిమినల్స్ అయి ఉంటారు, ఇంట్రూడర్స్. ఈ ఇంట్రూడర్స్ ఏం చేస్తారు సార్ అంటే, ఒకవేళ మన నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఏమన్నా వచ్చినాయా, లేకపోతే మన ఫోన్కి యాక్సెస్ ఉంది కాబట్టి అనుకోకుండా ఆటోమేటిక్గా వాళ్ళు ఏదన్నా ఓటీపీ మనకు పంపించి మనం దాన్ని చెప్పే లోపలనే మన ఫోన్ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ ఓటీపీని వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసుకుంటారా, ఇట్లాంటివి ఉన్నాయి అనమాట. అదే కాకుండా మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, గ్యాలరీలో ఉన్న ఫోటోగ్రాఫ్స్, కొంచెం ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ డేటా, అట్లాంటివన్నీ కూడా హ్యాకర్స్ లేదా క్రిమినల్స్ చేతిలోకి పోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఈజీగా దొరికిపోతున్నాయి సార్. ఈ రోజుల్లో క్రైమ్ ఎక్కువ చూసుకుంటే మనకి టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంది. టెలిగ్రామ్ అనే అప్లికేషన్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న తరహా పీడిఎఫ్లు అట్లాంటివి ఏవి చేయాలన్నా, ఏది కావాలన్నా పెయిడ్ సర్వీసెస్లో దొరికిపోతా ఉన్నాయి అనమాట.